హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఫాలో యువర్ హార్ట్ 15th ఎపిసోడ్ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే షూలు యానాని డ్రాప్ చేస్తాను అనేసి ఇద్దరు కలిసి బండెక్కుతున్నారు. షూలు వెంటనే యానాతో షన్బాయ్ గురించి అడుగుతూ ఉంది. యానా వెంటనే మీకేమైనా డీటెయిల్స్ కావాలంటే మీ అన్నని అడిగి తెలుసుకోండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని అంటూ ఉంది. షూలు వెంటనే నువ్వేం నాతో ఫ్రెండ్లీగా మాట్లాడాల్సిన అవసరం లేదు, నువ్వేం నా ఫ్రెండ్వి కాదు అని అంటూ ఉంది. ఓహో, నేను మీ ఫ్రెండ్ని కాదు కదా, మరి నన్నెందుకు కష్టపడి డ్రాప్ చేయడము, నన్ను ఇక్కడే దింపేయండి అనేసి అక్కడే దిగిపోతూ ఉంది. షూలు కోపంగా అక్కడి నుండి బయలుదేరుతూ ఉంది. యానా షన్బాయ్కి ఈ మ్యాటర్ చెప్పేసి వద్దాము అనేసి డైరెక్ట్గా షన్బాయ్ వాళ్ళ ఇంటికే వెళ్తూ ఉంది. అక్కడేమో డోర్ లాక్ చేసి ఉంది. డోర్ని తడుతూ ఉంది, కానీ షన్బాయ్ డోర్ని ఓపెన్ చేయడం లేదు. ఏంటి డోర్ ఓపెన్ చేయడం లేదు అనేసి డోర్ని లైట్గా నెడుతూ ఉంటే అప్పుడు డోర్ ఓపెన్ అయిపోతుంది. అసలు వీడు డోర్ లాక్ చేసుకోలేదేమో అనుకుని యానా లోపలికి వెళ్తూ ఉంది. లోపలికి వెళ్ళి చూస్తే షన్బాయ్ కుకింగ్ చేస్తూ ఉన్నాడు. ఏంట్రా, నీ కుకింగ్ కూడా వచ్చా? పైగా ఇంతసేపు నేను డోర్ కొడుతూనే ఉన్నాను, నువ్వెందుకు డోర్ ఓపెన్ చేయలేదని యానా అడుగుతూ ఉంటే, నువ్వు ఎలా అయినా లోపలికి వచ్చేస్తావని నాకు తెలుసు, అందువల్లనే నేను ఓపెన్ చేయలేదని షన్బాయ్ అంటున్నాడు. ఈరోజు డిన్నర్కి బయటకు వెళ్ళాను, కానీ అక్కడ ఫుడ్స్ ఏం నచ్చలేదు, అందుకే నేనే కుక్ చేసుకుంటున్నాను అని షన్బాయ్ అంటూ ఉంటే, ఓ, ఆ బెయిలీతో కలిసి డిన్నర్కి వెళ్ళావా? ముందే నీకు ఆ బెయిలీ అంటే అస్సలా పడదని యానా అంటూ ఉంది. షన్బాయ్ యానాకి కూడా కలిపి కుక్ చేసేసి వాటినన్నిటినీ టేబుల్ మీద పెడుతూ ఉన్నాడు. మీ అమ్మకి మన మ్యాటర్ తెలిసిపోయింది, అదే మన పెళ్లి మ్యాటర్, అందువల్ల నన్ను ఈరోజు అక్కడికి పిలిపించి ఆ అమ్మాయి ఎవరో ఎంక్వైరీ చేయమని చెప్పారు అని యానా అంటూ ఉంటే, ఓ అవునా అని షన్బాయ్ అంటున్నాడు. అది మాత్రమే కాదు, బెయిలీకి ఆ జోర్నియాకి ఎలాంటి సంబంధం లేదని నాకు అనిపిస్తూ ఉంది. ఇది మాత్రమే కాదు, తను గయా మీద బాగా ప్రేమతో ఉన్నాడు. అంత మంచి పర్సన్ ఎవరైనా ఇలాంటి బిజినెస్ చేస్తారా అనేసి, సరే నేను మీ అమ్మ దగ్గర ఏం చెప్పాలి, నువ్వు నన్ను బాగా యూజ్ చేసుకుని అక్కడ నా ప్రాణానికి ప్రమాదం వచ్చేలాగా బిహేవ్ చేసావు కదా, దాని గురించి చెప్పనా అని యానా అడుగుతూ ఉంటే షన్బాయ్కి కొంచెం అవమానంగా ఉంది. నువ్వు ఇంకా ఆ మ్యాటర్ గురించి అస్సలు మర్చిపోవు కదా అని షన్బాయ్ అడుగుతూ ఉంటే, ప్రామిస్గా మర్చిపోను, నా ప్రాణం నీకు అంత తేలికగా అనిపించింది కదా, అందువల్ల దాన్ని నేను మర్చిపోలేను అని యానా అంటూ ఉంటే, అది విని షన్బాయ్కి కొంచెం బాధగా ఉంది. సరే నువ్వు బాగా తిను అని అంటూ ఉన్నాడు. ఇంట్లో చేసిన వంటలు తిని చాలా డేస్ అయిందని యానా అంటూ ఉంది. షన్బాయ్ నవ్వుతూ ఉంటే, మా అమ్మ చేతి వంట తిని చాలా డేస్ అయింది, దాని గురించి అలా చెప్పాను అని యానా అంటూ ఉంది. నేను అనాథగా వదిలేసి వెళ్ళిపోయారు కదా అని అడుగుతూ ఉంటే, అవును వదిలేసి వెళ్ళిపోయారు, అందుకని అమ్మ గురించి థింక్ చేయకుండా ఉంటామా, నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, అయినా నేను నీతో బాగానే మాట్లాడుతున్నాను కదా అని యానా అంటూ ఉంటే, నువ్వింక దాని గురించి వదలవా అని షన్బాయ్ అంటున్నాడు. ప్రామిస్గా వదలను అని యానా అంటూ ఉంది. షన్బాయ్ వెంటనే నాకు మళ్ళీ ఇంకొక ఛాన్స్ దొరికితే నేను మళ్ళీ అలాంటి మిస్టేక్ని చేయను అనేసి ఒక చికెన్ పీస్ని తీసి యానాకి పెడుతున్నాడు. ఓ, సార్ గారు క్షమాపణలు చెప్తున్నారా, మీకు క్షమాపణలు అడగడం కూడా తెలుసా అని యానా షన్బాయ్ని ఆట పట్టిస్తూ ఉంది. సరే నేను మీ అమ్మకి ఏం చెప్పాలి అని అడుగుతూ ఉంటే, అది నీకు మా అమ్మకి మధ్య ఉన్న మ్యాటర్, అదంతా నువ్వే చూసుకో అనేసి షన్బాయ్ నవ్వుతున్నాడు. నిన్ను మీ అమ్మని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది అనేసి యానా థింక్ చేస్తూ ఉంది. రోజులు గడిచిపోతూ ఉంది. ఇక్కడేమో షూలు ఉంది కదా, తనకి ఆ ఛాన్సలర్ పదవి ఇచ్చారు కదా, ఈ రోజు ఆ పదవికి జాయిన్ అయ్యే రోజంట. షూలు ఆ పదవిని యాక్సెప్ట్ చేసుకుంటూ ఉంది. స్టూడెంట్స్ అంతా చుట్టూ నిలబడుకుని చూస్తూ ఉన్నారు. అప్పుడు రూచియన్ కూడా ఒక స్టూడెంట్నే కదా, ఈరోజు కొంచెం లేట్ అయినట్టు ఉంది, స్పీడ్గా పరిగెత్తుకుంటూ వచ్చి లైన్లో నిలబడుకుంటున్నాడు. షూలుకి డాక్యుమెంట్స్ అంతా ఇస్తూ ఉన్నారు. ఇక్కడికి షూలు వాళ్ళ నాన్న మాత్రమే వచ్చినట్టు ఉన్నారు. రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ రాలేదనుకుంటా. అక్కడ ఉన్న వాళ్ళంతా పోయి ఒక అమ్మాయికి ఇంత పెద్ద పదవిని ఇస్తున్నారు, ఆమె మహా అయితే 2 సంవత్సరాలు వర్క్ చేస్తుంది, మళ్ళీ పెళ్లి చూసుకుని వెళ్ళిపోతుంది, ఇదంతా అమ్మాయిలకు అవసరమా అనేసి తిడుతూ ఉన్నారు. అదంతా రూచియన్ విని, మీకు అంత ధైర్యం ఉంటే కొంచెం గట్టిగా చెప్పండి అని అంటున్నాడు. ఇక్కడేమో షూలు, నేను ఈ పదవిలో బాగా వర్క్ చేసి మంచి పేరు తెచ్చుకుంటాను అని అంటూ ఉంది. రోజు నేను ఒక బండి లోపలికి పడిపోయాను కదా, సేమ్ ఆ బండిలో ఉండే అమ్మాయి లాగానే ఉంది అనేసి, ఒకవేళ ఆ అమ్మాయినా ఈ అమ్మాయినా అనేసి రూచియన్ థింక్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడేమో షూలు వెనకకి తిరిగి చూస్తూ ఉంది. చూస్తే వాళ్ళ నాన్న మాత్రమే అక్కడ ఉన్నాడు, రిమైనింగ్ వాళ్ళెవరూ అక్కడ లేరు. అదంతా చూసి షూలు కొంచెం అప్సెట్ అయిపోతుంది. వెంటనే వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి రూమ్ లోకి వెళ్తుంది. నీ మీద వాళ్ళందరికీ ప్రేమ ఉంది, ఈ రోజు వాళ్ళందరూ ఇక్కడికి రాలేదు అనేసి నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు అనేసి నాన్న అంటూ ఉంటే, లేదు నాన్న, మీకు మాత్రమే నా మీద ప్రేమ ఉంది, ఇక్కడికి అమ్మ రాలేదు, తాత రాలేదు, షన్బాయ్ రాలేదు, ఎవ్వరూ రాలేదు, తాత నా మీద ప్రేమ ఉన్నట్టు ఉంటారు కానీ షన్బాయ్ మీదనే ప్రేమ ఎక్కువ, కానీ షన్బాయ్ని ఎప్పుడు తిడుతున్నట్టే కనిపించినా తాతకి షన్బాయ్ అంటేనే ఎక్కువ ఇష్టము,
షెన్బాయ్తో సీరియస్గా ఉంటూ తను మంచి పొజిషన్లోకి రావాలి అనేసి కోరుకుంటూ ఉంటారు. ఆ అమ్మ కూడా అంతే, నేనేం చేసినా షెన్బాయ్ షెన్బాయ్ అని వాడి గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది అని షూలు అంటూ ఉంటే అది విని షూలు వాళ్ళ నాన్న అంటున్నాడు, అది కాదమ్మా, షెన్బాయ్ వాళ్ళ నాన్న ఉన్నాడు కదా, అదే మీ అమ్మ ఫస్ట్ హస్బెండ్, అతను ఎంత మంచివాడో నీకు తెలియదు, సేమ్ అలాంటి గుణమే షెన్బాయ్ దగ్గర ఉంది, అతను తప్పు చేశాడు అనేసి అతన్ని ఊరి నుండి పంపించేశారు. ఆ తర్వాత మీ అమ్మ వేరే ఎవరిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేకుండానే ఉన్నారు. కరెక్ట్ గా అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ చాలా కష్టాల్లో ఉనింది. దాన్ని యూజ్ చేసుకుని చాలా మంది మీ అమ్మని పెళ్లి చేసుకోవాలని ట్రై చేశారు. కానీ మీ అమ్మ వాళ్ళ హస్బెండ్ ని చాలా మిస్ అవుతూ ఉండేది. మీ అమ్మ వాళ్ళ హస్బెండ్ ని ఎలా మిస్ అయిందో నేను నా బెస్ట్ ఫ్రెండ్ అదే షెన్బాయ్ వాళ్ళ నాన్నని అంతే మిస్ అయ్యాను. వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అనేసి నేను మీ అమ్మని పెళ్లి చేసుకున్నాను. మీ అమ్మాయి ఎలా వాళ్ళ హస్బెండ్ ని మిస్ అవుతూ ఉందో నేను నా ఫ్రెండ్ ని మిస్ అవుతూనే ఉన్నాను అని చెప్పేసి, నువ్వు షెన్బాయ్ గురించి తప్పుగా అనుకోకు, అందరి ప్రేమ ఒకలాగా ఉండదు, షెన్బాయ్ మీద నీ కోపాన్ని చూపించకు అని వాళ్ళ నాన్న అంటూ ఉన్నాడు. అదంతా విని షూలు ఏడుస్తూ ఉంది. ఇక్కడేమో మన షెన్బాయ్ వాళ్ళ అమ్మ తాతతో కలిసి ప్యాలెస్ దగ్గర నుండి బయటకు వస్తూ ఉన్నాడు. షెన్బాయ్ వాళ్ళ తాత తిడుతూ ఉన్నాడు, నువ్వు ఎవరితోనో గొడవ పెట్టుకున్నట్టు ఉన్నావు, అందువల్లనే నిన్ను బార్డర్లో ఉండే సిటీకి ట్రాన్స్ఫర్ చేయాలని ట్రై చేస్తున్నారు. టైం బాగునింది, నేను రాజుగారితో ఆల్రెడీ మ్యాటర్ గురించి డిస్కస్ చేసేసాను, లేకపోయి ఉంటే ఈ పాటికి నువ్వు బార్డర్ సిటీకి వెళ్ళిపోయి ఉంటావు, కొన్ని డేస్ సైలెంట్గా ఉండు, అర్థమవుతుందా అనేసి తాత వెళ్ళిపోబోతుంటే, అయ్యో ఈరోజు షూలు ఫంక్షన్ ఉన్నింది కదా, అక్కడికి ఎవరూ వెళ్ళలేకపోయామని షెన్బాయ్ అంటూ ఉన్నాడు. తను అదంతా అర్థం చేసుకుంటుంది, తనేం నీలాగా కాదు అనేసి తాత తిట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. షెన్బాయ్ ఏదో థింక్ చేసి సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో షూలు బెయిలీ దగ్గరికి వస్తుంది. బెయిలీ వెంటనే, షూలు నువ్వేం బాధపడకు, మీరు మంచి పొజిషన్ కి వెళ్ళిపోయారు, నెక్స్ట్ మీరు ప్రిన్సెస్ అయిపోతారు అని బెయిలీ అంటూ ఉన్నాడు. అంతలో మీకోసం దొంగసాయి వచ్చారు అని అంటూ ఉన్నారు. బెయిలీ వెంటనే, నీకు దొంగసాయి ఎవరో తెలుసు కదా, నిన్ను సేవ్ చేయడం కోసము ఒక అమ్మాయి యానాతో ఫైట్ చేసింది కదా, ఆ అమ్మాయినే అని అంటూ ఉంటే, సరే ఓకే, నేను కాసేపు లోపల వెళ్ళి కూర్చొని ఉంటాను, నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడేసిరా అనేసి షూలు లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు దొంగసాయి లోపలికి వచ్చి, ఆ రోజు మీ ఫేస్ని చూడాలి అనేసి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను, అందువల్ల ఇది మా ట్రైబ్ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్, మా ట్రైబ్స్లో 3 వుడెన్ లీవ్స్ అనేది ఇస్తూ ఉంటారు, వాటిని మేము మా బ్లడ్తో కలిపి ఇస్తే మేము మీకు 3 ప్రామిసెస్ చేసినట్టు మీనింగ్, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే మీరు నన్ను అడగవచ్చు, అది ఎంత కష్టమైన పని అయినా సరే నేను మీకు చేసిస్తాను అనేసి తన చేతిని కొరుక్కొని ఆ బ్లడ్తో ఆ లీఫ్ని తడిపేసి దాన్ని బెయిలీకి ఇచ్చేసి అక్కడి నుండి దొంగసాయి పారిపోతూ ఉంది. ఈ అమ్మాయి ఏంటి అన్నట్టు బెయిలీ ఆ లీఫ్నే చూస్తూ ఉంటే షూలు బెయిలీ దగ్గరికి వచ్చి, నువ్వు ఇలా నోరు తెచ్చుకొని ఒక అమ్మాయిని చూస్తూ ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు, కానీ ఈ అమ్మాయి కొంచెం డిఫరెంట్గా ఉంది అనేసి షూలు అంటూ ఉంది. బెయిలీ కూడా థింక్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడేమో యానా షాప్ దగ్గరికి షెన్బాయ్ వస్తున్నాడు. యానా ఏమో అక్కడ లేదు, కానీ షెన్బాయ్ యానా కోసం వెతుకుతూ ఉన్నాడు. అప్పుడు కరెక్ట్గా రూచియన్ దొంగసాయి షెన్బాయ్ దగ్గరికి వచ్చేసి, మీరు మా మేడం కోసం వెతుకుతున్నారా, మేడం లేరు, కొంచెం బయటకు వెళ్లారు, ఒక ఇంపార్టెంట్ కస్టమర్ పిలిచారని వెళ్లారు, వెహికల్ వచ్చి మేడం గారిని తీసుకుని వెళ్ళింది అని చెప్పగానే షెన్బాయ్కి అర్థమైపోతుంది, అమ్మనే వెహికల్ పంపించి మరీ యానాని తీసుకుని వెళ్ళింది అని. షెన్బాయ్ వెంటనే, నేను డైరెక్ట్గా మీకే మ్యాటర్ చెప్పేస్తాను అనేసి, మా అమ్మకి బర్త్డే రాబోతుంది, పబ్లిక్ ప్లేస్లో మా అమ్మ బర్త్డే ఫంక్షన్ని చెయ్యాలి అనేసి రాజుగారు ఆర్డర్స్ వేశారు, మా అమ్మ ప్రిన్సెస్ కాబట్టి అందుకే ఇక్కడ కూడా బర్త్డే ఫంక్షన్ని సెలబ్రేట్ చేద్దామని అడగడానికి వచ్చాను అనేసి షెన్బాయ్ వెళ్ళిపోతున్నాడు. అది అడగడం కోసం ఏమైనా తను వచ్చి ఉంటాడా, ఏదో ఒక రీజన్ ఉంటుంది అనేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. షెన్బాయ్ ఆ షాప్ నుండి వస్తూ ఉన్నప్పుడు ఒక బట్టల షాపు కనిపిస్తుంది. అందులో చాలా మంది హస్బెండ్స్ వైఫ్ కోసం డ్రెస్సులు కొంటూ ఉన్నారు. అదంతా షెన్బాయ్ చూసి షాప్ లోపలికి వెళ్ళి ఒక అమ్మాయి కోసం మంచి డ్రెస్ కావాలని అడుగుతున్నాడు. ఓ అమ్మాయి ఎలా ఉంటుంది అనేసి షాప్ అమ్మాయి అడుగుతూ ఉంది. నిజాయితీ నిజాయితీ అంటూ నిజాయితీ కోసమే తన ప్రాణాలని కూడా ఇచ్చేస్తుంది, అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోదు అనేసి షెన్బాయ్ యానా గురించి కంటిన్యూగా మాట్లాడుతూ ఉంటే, సార్ చూడ్డానికి ఎలా ఉంటారని అడుగుతున్నాను సార్, కరెక్ట్గా సూట్ అయ్యే డ్రెస్ ఇవ్వాలి కదా, అందుకే అడిగాను సార్ అనేసి అమ్మాయి అంటూ ఉంది. వైఫ్ని బాగా లవ్ చేస్తున్నట్టు ఉన్నారు, వైఫ్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత నోటికి రెస్ట్ ఇవ్వకుండా మాట్లాడుతూనే ఉన్నారు అనేసి ఆ లేడీ అంటూ ఉంది. షెన్బాయ్కి కొంచెం షైగా ఉంది. ఒక అందమైన అమ్మాయి కోసం ఒక మంచి డ్రెస్ ని సెలెక్ట్ చేసి ఇవ్వండి అని అంటున్నాడు. ఇక్కడేమో షెన్బాయ్ వాళ్ళ అమ్మ యానాని తీసుకుని వెళ్లి మసాజ్ చేయించుకుంటూ, నా బర్త్డేని సెలబ్రేట్
సెలబ్రేట్ చేయాలి, నీ షాప్లో కూడా నా బర్త్డేని సెలబ్రేట్ చేయాలి, అర్థమవుతుందా అని అంటూ ఉంటే, లేదు కుదరదు అంటే మీరేమైనా ఊరుకుంటారా అనేసి యానా అనుకుంటూ ఉంది. సరే ఓకే, అన్నీ జాగ్రత్తగా చూసుకో, నా కొడుకు అక్కడికి వస్తాడు, వాడి దగ్గర ఎలా అయినా వాడి వైఫ్ గురించిన డీటెయిల్స్ కనుక్కోవాలి, ఏం చేద్దాం, ఒకవేళ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మంచిదయ్యి ఉంటే నేను కన్ఫామ్గా వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తాను అని అమ్మ అంటూ ఉంటే, యానా వెంటనే ఒకవేళ తనకి మంచి ఫ్యామిలీ లేకపోతే ఏం చేస్తారో అని అడుగుతూ ఉంది. మాలాంటి రిచ్ ఫ్యామిలీస్లో ఎవరు ఇష్టపడి పెళ్లిళ్ళు చేసుకోరు, జస్ట్ పొలిటికల్ పవర్స్ కోసం మాత్రమే పెళ్లి చేసుకుంటారు. ఆ అమ్మాయి దగ్గర అంత పవర్స్ లేకపోతే ఆ అమ్మాయిని ఈ లోకం నుండి పంపించేయాల్సిందే అనేసి అమ్మ అంటూ ఉంటే, అది విని యానా ఓరి దేవుడా అని అనుకుంటూ ఉంది. షన్బాయ్ ఆఫీస్కి వస్తున్నాడు. అప్పుడు అక్కడ అందరూ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నారు. షన్బాయ్ వెంటనే ఒక అతని దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇంత వీక్గా ఫైట్ చేస్తూ ఉన్నావు అంటే నువ్వు ఒక చిన్న దొంగని కూడా పట్టుకోలేవు, ఇంక నువ్వు వార్లో ఎలా ఫైట్ చేయగలవు, పో వెళ్ళి బాగా ప్రాక్టీస్ చెయ్యు, ఇంక నుండి డైలీ 8 hours ప్రాక్టీస్ చేయండి అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు కరెక్ట్గా తను ఆర్డర్ చేసిన డ్రెస్ డెలివరీ అవుతుంది. దాన్ని యానా వాళ్ళ షాప్కి పంపించేస్తున్నాడు. ఆ డ్రెస్ని రుచియాన్ యానా దొంగసాయి చూసేసి, ఈ డ్రెస్ చాలా కాస్ట్లీగా అనిపిస్తుంది, దీన్నెందుకు షన్బాయ్ మీకు ఇచ్చారో అని అడుగుతూ ఉంటే, యానా థింక్ చేస్తూ ఎందుకు ఇచ్చాడో అర్థం కావడం లేదు, ఒకవేళ నేను ఈ డ్రెస్ వేసుకుంటే తను గుర్తుపట్టగలడేమో, అందువల్లే నాకు ఇచ్చి ఉంటాడు అనుకొని మీరేమైనా తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు అనేసి వాళ్ళందరినీ అక్కడి నుండి పంపించేస్తుంది. షన్బాయ్ వాళ్ళ అమ్మకి ఈరోజు బర్త్డే ఫంక్షన్ అనుకుంటా. యానా వాళ్ళ షాప్లో కూడా బర్త్డే ఫంక్షన్స్కి సెలబ్రేషన్స్ అంతా జరుగుతూ ఉంది కదా, అందుకని అందరూ కలిసి ఫుడ్స్ అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఫుడ్స్ అంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి బ్రోకర్ లేడీ వచ్చి దొంగసాయితో, బర్త్డే సెలబ్రేషన్స్ అంతా బాగా గ్రాండ్గా జరుగుతుంది, నిజంగానే ఆ ప్రిన్సెస్ మన యానాకి అంత క్లోజ్నా అని అడుగుతూ ఉంది. అంతలో అక్కడికి షన్బాయ్ వస్తున్నాడు. అయ్యో ఏంటి అబ్బాయి ఇంత అందంగా ఉన్నాడు అనేసి అందరూ చూస్తూ ఉన్నారు. నిజంగానే యానాకి వీళ్ళు బాగా క్లోజ్ గా ఉన్నట్టు ఉన్నారు అనేసి ఆ బ్రోకర్ లేడీ చూస్తూ ఉన్నప్పుడు షన్బాయ్ నేరుగా యానా దగ్గరికి వచ్చి, నేను ఇచ్చిన డ్రెస్ ని ఎందుకు వేసుకోలేదు అని అడుగుతూ ఉంటే, యానా వెంటనే నాకు కంఫర్ట్ గా ఉండేది మాత్రమే నేను వేసుకోగలను అని అంటూ ఉంది. అయినా ఆ డ్రెస్ కేం తక్కువ, ఆ డ్రెస్ ఎంత బాగుందో తెలుసా అనేసి షన్బాయ్ యానాతో గొడవ పడుతూ ఉంటే, అది బాగా కాస్ట్లీగా అనిపిస్తుంది, ఆ డ్రెస్ ని నేను వేసుకుంటే మీ అమ్మకి మన మ్యాటర్ తెలిసిపోతే మీ అమ్మ నన్ను చంపేస్తే నేనేం చేయాలి అని యానా అడుగుతూ ఉంది. ఏమైంది, మా అమ్మ ఏమైనా చెప్పారా అని షన్బాయ్ అడుగుతూ ఉంటే, లేదు లేదు అదంతా ఏం లేదు అనేసి యానా కవర్ చేసుకుంటూ ఉంది. అయినా సడన్ గా నా గిఫ్ట్ ఎందుకు ఇచ్చావని యానా అడుగుతూ ఉంటే, ఊరికే ఇవ్వాలనిపించింది ఇచ్చాను అనేసి షన్బాయ్ సిగ్గుపడుతున్నాడు. యానా కూడా లైట్ గా సిగ్గుపడుతూ, మీరెంత పెద్ద పర్సన్, పోయి ఒక డ్రెస్ ని గిఫ్ట్ గా ఇస్తారా, కొంచెం పెద్దగా కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అని యానా అడుగుతూ ఉంటే, ఆ షాప్లో ఉన్న గిఫ్ట్లు అన్నిట్లో ఇది మాత్రమే చాలా కాస్ట్ ఎక్కువ అని షన్బాయ్ అంటూ ఉన్నాడు. అయినా ఏమైనా గోల్డ్ గిఫ్ట్గా ఇచ్చి ఉండొచ్చు కదా అనేసి యానా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. అప్పుడు ఆపోజిట్లో షూలు వస్తూ ఉంది. మా అమ్మ బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరుగుతుందో చూడ్డానికి ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంది. షన్బాయ్ వచ్చి, షూలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, మీ ఇద్దరిని ఇలా పక్క పక్కనే చూస్తూ ఉంటే మా ఇంటికి కోడలు వచ్చేసినట్టు ఉంది, హస్బెండ్ అండ్ వైఫ్ లాగా ఉన్నారు అని షూలు అంటూ ఉంటే, షన్బాయ్ వెంటనే షూలు నోర్మై ఓవర్గా మాట్లాడుకొని అంటున్నాడు. సరే సరే ఓకే షన్బాయ్, నువ్వు నీ వైఫ్ ని మా అందరికి ఎప్పుడు పరిచయం చేయబోతున్నావు, ఇంకా ఎన్ని డేస్ సీక్రెట్ గా మెయింటైన్ చేస్తావు అని అడుగుతూ ఉంటే, నువ్వు ఓవర్గా బిహేవ్ చేస్తున్నావు, ఇది పబ్లిక్ ప్లేస్, పైగా అందరూ చూస్తూ ఉన్నారు అని షన్బాయ్ అంటున్నాడు. అందరూ వీళ్ళనే చూస్తూ ఉన్నారు. అప్పుడు షన్బాయ్ షూలు దగ్గరికి వెళ్ళి, కాసేపు నోరు మొయ్యి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు, అమ్మ బర్త్డే రోజు అమ్మని ఇరిటేట్ చేయాలని ట్రై చేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, షూలు వెంటనే నేనేదో ఊరికే అన్నాను, నువ్వెందుకు ఇంత కోప్పడుతున్నావు అనేసి యానా దగ్గరికి వెళ్ళి, నువ్వు దీని గురించి ఏమనుకుంటున్నావు అని షూలు అడుగుతూ ఉంటే, మీ అన్నా చెల్లెల మధ్య ఏదో గొడవలు జరుగుతున్నట్టు ఉన్నాయి, మీరిద్దరు ఇలా పబ్లిక్ లో గొడవ పడ్డారు అంటే వాళ్ళు మీ గురించి చాలా చులకనగా మాట్లాడుకుంటారు, అది మాత్రమే కాకుండా ఈ అమ్మాయి ఏమైనా పల్లెటూరు నుండి వచ్చిందా, పబ్లిక్ లో ఎలా బిహేవ్ చేయాలనే మేనర్స్ కూడా తెలియదా అనేసి నీ గురించి తప్పుగా మాట్లాడతారు అని యానా అంటూ ఉంది. అది విని షూలోకి కోపం వచ్చి, నీకెంత ధైర్యం అని అంటూ ఉంది. అంతలో షన్బాయ్ అడ్డం వచ్చి, మీరిద్దరూ కొంచెం నోరు మొయ్యండి, గొడవ పడకండి, ఒక లిమిట్ ఉంటుంది, మీరు చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు అని తిడుతూ ఉన్నాడు. వెంటనే షూలు, నేను ఊరికే ఫన్ కోసమే అలా చెప్పాను అనేసి అందరికీ చెప్తూ ఉంది. మీ అందరికీ ఒక గిఫ్ట్ ఉంది, రెడ్ పాకెట్ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాము, అందులో మనీ కూడా ఉంటుంది, అందరూ వచ్చి గిఫ్ట్ తీసుకోండి అని షూలు అంటూ ఉంది. షూలు ఒక పక్క గిఫ్ట్లు ఇస్తూ ఉంటే ఇంకొక పక్క షన్బాయ్ యానా ఇద్దరు కలిసి గిఫ్ట్లు
ఇస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆ అమ్మాయి ఒకసారి గిఫ్ట్ తీసేసుకుంది, మళ్ళీ ఎందుకు అమ్మాయికి ఇస్తున్నారని యానా అడుగుతూ ఉంటే ఇందాక తీసుకున్నది ఈ అమ్మాయి కాదు, ఆ అమ్మాయి అని షణ్బాయ్ అంటున్నాడు. ట్విన్స్ ఇద్దరు వచ్చినట్టు ఉన్నారు. నేను కూడా కనిపెట్టలేకపోయాను, నువ్వెలా కనిపెట్టావు అని యానా అడుగుతూ ఉంటే దానికి త్రినేత్రం ఉండాలి అనేసి షణ్బాయ్ అంటున్నాడు. నీకున్న 2 నేత్రాలే సరిగా కనిపించడం లేదు, దీనికి తోడు త్రినేత్రం కూడానా అనేసి యానా కామెంట్ చేస్తూ ఉంది. ఇంకా చాలు నోరుమొయ్, నువ్వు మాత్రం తక్కువ తిన్నావా ఏంటి? నీకు షేప్ లిఫ్టింగ్ ప్రాబ్లం ఉంది కదా, నీ రూపం మారుతూనే ఉంటుంది కదా, నేను దాని గురించి చెప్పనా అని షణ్బాయ్ అంటున్నాడు. వీళ్ళిద్దరి వీక్నెస్ గురించి వీళ్ళిద్దరే జోక్ చేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. అదంతా షూలు చూస్తూ ఉంది. వీళ్ళిద్దరు అలా నవ్వుకుంటూ ఉండడం చూసి షూలుకి బీపీ పెరిగిపోతూ ఉంది. కిచెన్లో ఏదో వర్క్ ఉంది, కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి రూచియన్ బయటికి వెళ్ళిపోతున్నాడు. యానా హెల్ప్ చేయడానికి వెళ్తూ ఉంటే యానా నువ్వుండు నేను హెల్ప్ చేస్తాను అనేసి షణ్బాయ్ హెల్ప్ చేస్తూ ఉన్నాడు. షూలు కూడా వీళ్ళిద్దరిని వెతుక్కుంటూ కిచెన్లోకి వచ్చేస్తుంది. అప్పుడు కరెక్ట్గా యానా, మీ చెల్లికి తెలుసా నీకు ఇలా ప్రాబ్లం ఉన్నట్టు, నేను కావాలంటే మీ చెల్లికి చెప్పనా అనేసి యానా నవ్వుతూ ఉంటే నోర్మయ్యి అనేసి షణ్బాయ్ నవ్వుకుంటూ ఉన్నాడు. కరెక్ట్గా అప్పుడు షూలు వచ్చేస్తుంది. ఏంటి మీరు మా అన్న దగ్గర బాగా పని చేయించుకుంటున్నారని షూలు అడుగుతూ ఉంటే నాకంటే మీ అన్ననే బెటర్గా కుక్ చేస్తారు, మీ అన్న చేసిన వంటల్ని నువ్వు ఎప్పుడూ టేస్ట్ చేయలేదా అనేసి యానా కావాలని అడుగుతూ ఉంది. ఏంటి మీకు మా అన్న కుక్ చేసి పెట్టాడా, ఇదంతా చాలా ఓవర్గా ఉంది అనేసి థింక్ చేసుకుంటూ ఉంది. అవును, నేను ఆల్రెడీ మీ అన్న చేసిన వంటని టేస్ట్ చేశాను, కానీ మీ ఇద్దరు అన్నా చెల్లెలు అయ్యుండి కూడా క్లోజ్గా లేకపోవడం చూసి నాకే కొంచెం ఏదోగా ఉంది అనేసి యానా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే షూలు యానా వెనకాలే వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంది. ఒక్క నిమిషం, నువ్వు మా అన్నని పెళ్లి చేసుకుంటే బాగా సెటిల్ అయిపోవచ్చు, నువ్వేమనుకుంటున్నావు దాని గురించి అని అడుగుతూ ఉంటే షణ్బాయ్ అదంతా సీక్రెట్గా వింటూ ఉన్నాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే సెటిల్ అయిపోవచ్చు అని మీలాంటి ఛాన్సరల్ జాబ్లో ఉండే వాళ్ళే చెప్పడం నాకు కొంచెం షాకింగ్గానే ఉంది. నేను నా లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తాను, నాకెవరైనా నచ్చితే నేను పెళ్లి చేసుకుంటానే తప్ప సెటిల్ అవ్వడం కోసం అయితే పెళ్లి చేసుకోను అనేసి యానా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. యానా ఇప్పుడు రూచియన్ దగ్గరికి వెళ్తూ ఉంది. నాకు ఆ రెడ్ పాకెట్ దొరకలేదు మేడం అని అంటూ ఉన్నాడు. నాకు తెలుసు నువ్వు ఇలానే అంటావని, కానీ తను మీ మేడంనే కదా, నువ్వు వెళ్ళి మీ మేడంని అడిగి తెలుసుకోవచ్చు కదా అనేసి యానా అడుగుతూ ఉంటే నేను మేడంని ఫస్ట్ టైం మీట్ అవ్వబోతున్నాను, ఇక దాని గురించి ఎలా అడగగలను అనేసి రూచియన్ అంటున్నాడు. ఆల్రెడీ నీకోసం నేను ఒకటి తీసి పెట్టాను అనేసి యానా దాన్ని ఇస్తూ ఉంది. అప్పుడు రూచియన్ యానా డ్రెస్ని చూసేసి మేడం మీ డ్రెస్ వెనకాలా అని అంటూ ఉన్నాడు. యానా భయపడుతూ ఉంది. ఏంటి మళ్ళీ పీరియడ్స్ వచ్చేసిందా, వీళ్ళందరి ముందు నేను మళ్ళీ చేంజ్ అయిపోతానేమో అనుకుని స్పీడ్గా స్క్రీన్ వెనకాలకు వెళ్ళి దాక్కుంటూ ఉంటే అక్కడికి షణ్బాయ్ వచ్చేస్తున్నాడు. ఏమైంది అని అడుగుతున్నాడు. లేదు నేను చేంజ్ అవ్వబోతున్నాను అనుకుంటా, అందరి ముందు చేంజ్ అయిపోతానేమోనని యానా భయపడుతూ చెప్తూ ఉంటే నువ్వేం బాధపడకు నాతో రా అనేసి తల మీద ఒక క్లాత్ని వేసి షణ్బాయ్ తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అదంతా అందరూ చూస్తూ ఉన్నారు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.